మరో చోటు నుంచి మహేష్ మీకు మరిన్ని వివరాలు అందించబోతున్నారు. ఓటు మహేష్. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. కంటోన్మెంటు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో 15 మంది బరిలో ఉన్నారు. దాదాపుగా 2,52,000 ఓట్లు కంటోన్మెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ కూడా రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు మరొక 12 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యం. ఈ పార్టీ సంబంధించిన ఇది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అటు ఆ పార్లమెంటు అభ్యర్థులతో పాటు అసెంబ్లీ అభ్యర్థులు కూడా కంటోన్మెంట్లో విస్తృతంగా ప్రచారం చేశారు. గెలుపుపైన ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు విషయానికి వచ్చినట్లయితే సికింద్రాబాద్ పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తుండగా 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి అదేవిధంగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం. దాదాపుగా 45 మంది సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి 45 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా 22 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నాయి. అంటే గతంలో చాలా తక్కువ ఓటింగ్ జరిగినటువంటి నియోజకవర్గాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ జరిగినటువంటి నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పార్లమెంటు ఒకటి. అయితే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అటు ఎన్నికల అధికారులు ప్రయత్నం చేశారు, క్యాంపెయినింగ్ చేసినటువంటి నేపథ్యం. అదేవిధంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేయడం కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కేడర్ కూడా విశిష్ట స్థాయిలో ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది 3 రోజులు సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు తమ యొక్క గ్రామాలకు వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఉదయశ్రీ. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే ప్రముఖులు తమ యొక్క సినీతారులు కానీ ప్రముఖులు కానీ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.